అదే అబద్ధికులు ఉన్న క్రైస్తవ్యంలో శ్రమ వచ్చినా దేవుణ్ణి వదలనే లక్షణాల గురించి చెప్పుకుందాం అన్నాను ఇప్పుడు. అదే కదండి. అదే ఇదే క్రైస్తవ్యంలో దేవుని వాక్యాన్ని పట్టుకుని అబద్ధాన్ని ప్రకటన చేసేటువంటి క్రైస్తవులు ఉన్నారు. అబద్ధపు విధి విధానాలు ఉన్నాయి. అబద్ధం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందంటేనండి, వినే మనిషి ఉన్నప్పుడు పుట్టుకొస్తుంది. అంతే కదా. అబద్ధం ఎప్పుడు పుడుతుందంటే, వినడానికి సిద్ధంగా ఒకడు ఉన్నాడు అనుకో, ఖచ్చితంగా అబద్ధం వస్తుంది అనమాట. అదే ప్రతి మాటను పరిశీలించేవాడు ఉన్నాడు అనుకో, అబద్ధం రావడానికి ఆలోచిస్తుంది. అబద్ధం ఆలోచించకుండా మన ముందుకు ఎందుకు వస్తుందంటే, వినేవాడు చేటంతా చెవి చేసుకుని రెడీగా ఉన్నాడు కాబట్టి అబద్ధం ముందుకి వస్తుంది. సో వినడానికి సిద్ధపడాలి, కాకపోతే విన్నదాన్ని పరిశీలించడానికి మరింత సిద్ధంగా ఉండాలి. అలా ఎప్పుడైతే ఉంటామో, ప్రతి మాట పరిశీలనాత్మకంగా ఆలోచించడం ఎప్పుడైతే మొదలు పెడతామో, అప్పుడు మన దగ్గరికి వాస్తవాలు వస్తాయి. ఏమొస్తాయండి? వాస్తవాలు వస్తాయి. కాబట్టి సరే, ఇదే క్రైస్తవ్యం మొదటి శతాబ్దంలో ఎలాంటి శ్రమ శోధన ఎదుర్కొందో, ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందో, ఇప్పుడు కూడా మనకి ఒకవేళ అటువంటి శ్రమ శోధన వచ్చినప్పుడు తట్టుకోవాలి అనే వాక్యం ఎందుకు చెబుతుందో మనం తెలుసుకోవాలి. శ్రమ వస్తే ఎందుకు తట్టుకోవాలి అని తెలుసుకోవాలి. శ్రమను మనం తట్టుకోవడం ద్వారా ఏదైనా ప్రయోజనం ఉందా, ఇది తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు తల్లి గర్భవతి అయిన తర్వాత 9 నెలల పాటు గర్భంలో శిశువును మోస్తుంది. 9 నెలలు శిశువును మోసేటప్పుడు అది ఒక భారమే, అంటే తనకి మరలా ఎక్స్ట్రా బరువు అనమాట. కానీ దాన్ని ఇష్టంతో మోస్తుంది కదా, మురిసిపోతూ మోస్తుంది. అదే తల్లి బిడ్డను కనేటప్పుడు కూడా చాలా బాధ అనుభవిస్తుంది. బిడ్డకి జన్మనేయడం ఒక వంతు అయితే, మరొక జన్మ పొందడం తల్లి వంతు అవుతుంది అక్కడ. ఈ బాధ, ఈ భారము తను చాలా ఇష్టంగా చేస్తుంది కదా. కారణం ఏంటి అని అంటే, ఆ శిశువు ద్వారా పొందబోయేటువంటి ఆనందం. అంతే కదా. ఎన్ని 9 నెలల కష్టం కావచ్చు, ఒక రోజు నొప్పులు కావచ్చు, ఇవన్నీ ఆ శిశువు కళ్ళ ముందుకు రాగానే ఇవన్నీ ఏది ఊహించుకుంటూ తల్లి ఆ భారాన్ని, ఆ బాధని అనుభవిస్తుందంటే, ఒక్కరోజు శిశువుని నా కళ్ళతో ఉంది, శిశువు ఉంది కానీ నా కంటికి కనిపించట్లేదు, ఉంది కానీ కంటికి కనిపించే రోజు కోసం ముందటి రోజులన్నీ కష్టాన్నే భరిస్తుంది అన్నమాట. ఈ భరించినటువంటి కష్టానికి ఫలితమే అందమైన శిశువు తన ఒడిలో ఉండడం. అర్థమైందండి. క్రైస్తవ కష్టానికి కూడా ఇలాంటి ప్రతిఫలమే ఉంది. కాబట్టే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు కావచ్చు, తర్వాత రాను క్రైస్తవ సమాజంలో అనేక మంది క్రైస్తవులు శ్రమ వచ్చినా దానికి ఎదురుగా నిలబడ్డారు. కారణం ఏమిటంటే, ఎదర పొందబోయేటువంటి ఆనందం కొరకు దాన్ని చూస్తున్నారు, ఆ దినాన్ని చూస్తున్నారు. తల్లి ఎలా అయితే శిశువును ఒడిలో ఎత్తుకునే రోజును చూసి ముందున్నటువంటి 9 నెలల్లో కూడా భారాన్ని భరిస్తుందో, శ్రమను ఓర్చుకుంటుందో, ఆ నొప్పులను సహిస్తుందో, అలాగే క్రైస్తవుడు కూడా పొందబోయే బహుమానాన్ని దృష్టించాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. సరే, మనం నేర్చుకుందాం, కొన్ని విషయాలు నేర్చుకుందాం. కాబట్టి ముందు ఒకసారి మీరు మనసులో ఉంచుకోవాల్సింది ఏంటంటే, గతించిన 2 వారాలు కూడా క్రైస్తవ్యం ముసుగులు అబద్ధికులు ఉన్నారు. కాబట్టి పరిశీలన చేయాల్సిన విశ్వాసులు ప్రాముఖ్యంగా ఉండాలి. పరిశీలన ఎప్పుడైతే మర్చిపోతామో అబద్ధం మన ముందుకు వస్తుంది. పరిశీలన ఎక్కడి నుంచి ఉండాలి అని అంటే, వాస్తవమైన వాక్యం నుంచి ఉండాలి. కాబట్టి అట్టి పరిశీలనలో మనం బలపడాలి మొదట. తర్వాత ఇదే అబద్ధం ఒక పక్క ఇలాగ తాండం ఆడుతుంది. మొదటి శతాబ్దంలోనే వచ్చింది. మనం గతించిన 2 వారాలు విన్న వాక్యాలు ఎక్కడవే? ప్రారంభపు సంఘం ఉన్నప్పుడే ఆ పరిస్థితులు ఉన్నాయి అని విన్నాం. ఓ పక్క అది తాండవం చేస్తున్నా, అదే క్రీస్తు కొరకు ప్రాణాలు సైతము ఇవ్వడానికి సిద్ధంగా, శ్రమను సైతము ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న క్రైస్తవ సమాజం కూడా ఉంది.
కాబట్టి ఇది ప్రాముఖ్యమైనది, అది మనదే. క్రీస్తు కోసం నిలబడిన సమాజం మనదే. క్రీస్తు కోసం ప్రాణాలు ఇవ్వడానికి వెనకాడని సమాజం మనదే. ఆ సమాజం యొక్క ఆలోచన ఎందుకు అలా ఉండాలని దేవుడు చెప్పాడో దాని యొక్క వివరణ ఈ దినాన మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం వీలైనంత మట్టుకి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయాన్ని మనం తెరుచుకోగలిగితే పౌలు గారు సంఘాన్ని పిలిచి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. పౌలు సంఘాన్ని పిలిచి 14వ అధ్యాయం అండి, మన్నించండి, 14వ అధ్యాయం 14వ అధ్యాయంలో 22వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఏమంటాడనంటే, శిష్యులు మనస్సులను దృఢపరచి ఏం చేసినట? ముందు ఒక బోధకుడు ఎప్పుడు కూడా విశ్వాసుల మనసులను దృఢపరచాల్సిన బాధ్యత ఉంది అని చెప్తుంది ఈ మాట. విశ్వాసుల మనసులను గాలికి వదలకూడదు, గాలికి పెంచకూడదు. విశ్వాసులు మనసులు ఆశల కోసం పరిగెత్తేవిగా పెంచకూడదు, ఆలోచించేవిగా పెంచాలి. ఆశల కోసం పరిగెత్తేవిగా పెంచితే ఎలాగుంటుందని అంటే అన్నీ దేవుడు ఇవ్వాలి అనేటువంటి ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారంటే బద్ధకం అనాలో అలాంటి కోవకే చెందుతుంది. ఎందుకంటే అన్నీ ఇస్తాడులే, అలసత్వం వచ్చేది అనమాట. ఇంకా ఆశల కోసం పెంచితే అదే ఆలోచించడం నేర్పాడు అనుకో ఒక బోధకుడు, ఏం చేయాలో అర్థమవుద్ది. ఆలోచించడం నేర్చుకుంటే ఏం చేయాలో అర్థమవుద్ది. ఆశతో ప్రయాణం చేస్తే అదే వస్తుందిలే అనేటువంటి బలహీనత లేకపోతే బద్ధకం, అలసత్వం అలవాటైపోద్ది. ఇక్కడ బోధకుడిగా సంఘానికి ఈయన చెప్పే మాట ఏంటంటే, ముందు శిష్యుల మనసులను దృఢపరిచాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు ఎలా ఉండాలి? బీ స్ట్రాంగ్ అన్నాడు అనమాట. కోల్పోకు నీ విశ్వాసం. పరిస్థితులు అన్ని రోజులు ఒకలా ఉండవు. ఒకరోజు ఆర్థికంగా మన మీద యుద్ధం చేయొచ్చు, ఆర్థిక పరిస్థితులు వచ్చి మన మీద యుద్ధం చేయొచ్చు. ఒక్కొక్కసారి బలహీనతలు వచ్చి మన మీద యుద్ధం చేయొచ్చు. ఒక్కొక్కసారి మనసులో కొన్ని సమస్యలు వస్తాయి, అంటే మానసికమైన ఒత్తిళ్ళు. శరీర బలహీనత కన్నా, ఆర్థిక లేమి కన్నా ఈ మానసికమైన ఒత్తిడి మరింత ప్రమాదం. కాబట్టి మానసికమైన ఒత్తిడైనా నీ మీద యుద్ధం చేయొచ్చు, ఆర్థిక లేమైనా నీ మీద యుద్ధం చేయొచ్చు, శరీర బలహీనతైనా నీ మీద యుద్ధం చేయొచ్చు. అన్నీ బాగున్నాయిరా అని అంటే నువ్వు క్రైస్తవుడైనందుకు సమాజం నీ మీద యుద్ధం చేయొచ్చు. ఇన్ని యుద్ధాలు ఉన్నాయి మన మీద చేసే యుద్ధాలు. అర్థం చేసుకోవాలి మనం. ఇన్ని యుద్ధాలు ఉన్నాయా? అవును, ఇన్ని యుద్ధాలను ఎదుర్కోవాలి క్రైస్తవుడు అని అంటే వీడు చాలా సాధన చేసిన వాడై ఉండాలి. ఈ 4 రకాల యుద్ధాలు మన మీద చేస్తుంటే మనం ఒక్కడం క్రైస్తవులం. ఇన్ని యుద్ధాలు చేసి విజయం సాధించాలనంటే అన్ని యుద్ధాలలో నేను ఎలాగా విజయం సాధించాలనే నిపుణతను నేను సాధించుకోవాలి ముందు. అంటే అభ్యాసం, విశ్వాసమని అభ్యాసం చేసుకోవడం ద్వారా ఈ యుద్ధాలన్నీ విజయం సాధించగలం. కాబట్టి ముందు మనం స్ట్రాంగ్గా ఉండాలి. మన హృదయం దృఢపరచుకోవాలి, మన మనస్సు దృఢపరచుకోవాలి. క్రీస్తు కోసం నేను నిలబడ్డాను అనేటువంటి సంకేతం ఎప్పటికప్పుడు నా హృదయానికి నేను ఇచ్చుకుంటూ ఉండాలి. క్రీస్తు కోసం నిలబడ్డం అంటే చెప్పాను కదా, ఇది ఏదైనా జరగచ్చు. ఈ 4 ఏ యుద్ధమైనా మన మీద జరగచ్చు. జరగని అనాలి, జరిగినా నేను దూరం కాను అనే నినాదం నా నోట వినబడాలి. జరిగినా నేను దూరం కాను అనే నినాదం చెప్పేటువంటి క్రైస్తవ్యమే దేవునికి ఇష్టం. ఇక్కడ పౌలు శిష్యుల మనసులో దృఢపరిచి ఈయన ఏమంటాడనంటే, విశ్వాసమందు నిలకడగా ఎక్కడ నిలకడగా ఉండాలి? నువ్వు నమ్మేవు కదా ప్రభువు నీ కోసం వస్తాడు, ప్రభువు నీ కోసం ఉన్నాడు అని నమ్మేవా మనం? నేను నమ్మాను ప్రభువు నా కోసం వస్తాడు, ప్రభువు నా కోసం ఉన్నాడు అని. ఎప్పుడూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఉంటాడు? ఎప్పుడూ ఉండేవాడు. ఆయనకున్న పేరే ఉన్నవాడు. ఆయన లేని గడియ లేదు, ఆయన లేని ప్రదేశము లేదు. కాబట్టి ఎప్పుడూ నా కోసం ఉండే దేవుని కోసం నేనున్నాను
ఆయన నాకుండగా అనే విశ్వాసం. విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు ఇక్కడుంది. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలననియు వారిని, అమ్మా యేసు ప్రభుని నమ్ముకో, ఏ బాధ ఉండదు అన్నాడు అనుకో. ఎందుకు ఉండదు? నీది ఈ లోకంలో శరీరం కాదేటి జ్వరం రాకుండా ఉండడానికి. నీ శరీరానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? వస్తుంది. ఇక్కడ డబ్బులు తినే కదా బ్రతుకుతున్నావు, మనకు ఆర్థికలు ఏమి రాదేటి? వస్తుంది. ఇక్కడ బంధాల మధ్యనే కదా బ్రతుకుతున్నాం, మనకి మనస్సులో ఈ హృదయ సంబంధమైన బాధలు రావా? మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? బంధాల మధ్యలో వస్తాయి. అక్కడే వస్తాయండి. మానసికమైన ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఇవన్నీ వేరు. కానీ మానసికమైన ఒత్తిడి బంధాల మధ్యలో వస్తుంది. అది ఏ సంబంధమైనా కానీ ఆ బంధాల మధ్యలో వస్తుంది అనమాట. ఒకరు బాధపడ్డాన్ని బట్టో, ఒకరు బాధపరచడాన్ని బట్టో మానసికమైన ఒత్తిళ్ళు. అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఈ భూమి మీద ఉన్నవన్నీ వస్తాయి మనకు కూడా. శరీరానికి వచ్చే బలహీనతలు వస్తాయి, ఆర్థిక లేములు వస్తాయి, అలాగే మానసికమైన ఒత్తిళ్ళు వస్తాయి. అన్నీ క్షేమంగా ఉంటే నువ్వు క్రైస్తవుడువా అని ప్రశ్నించే సమాజం యొక్క చిన్న చూపు మన మీదకి వస్తుంది, దూషణ మన మీదకి వస్తుంది, దూరం పెట్టేటువంటి పరిస్థితులు మన మీదకి వస్తాయి. ఇవేవి రాకుండా ఉండవు అని బోధ చేస్తే అది బోధ తప్పు. క్రైస్తవుడు అయినందుకు ఏమనుభవించాలంటుంది వాక్యం? బాధ అనుభవించాలట. క్రైస్తవుడు అయినందుకు బాధ. అంటే ముందు ప్రిపేర్గా ఉండు. ముందు ప్రిపేర్గా ఉంటే, నేను 10 సార్లు చెప్తాను ఏమని, ముందు ప్రిపేర్గా ఉంటే నువ్వు ప్రిపేర్ అయ్యాయి కాబట్టి దేవుడు దాన్ని దగ్గరికి రానివ్వడు అని. అది రాకూడదు అని భయంతో ఉండు, పొద్దునకే నీ ముందుకు వచ్చి నీ గుమ్మాలో కూర్చుంటావు. కాబట్టి క్రైస్తవుడు ఫ్యూచర్ కొరకు ప్రిపేర్ అయిపోవాలి. ఈ జాగ్రత్తనే పౌలు ఇక్కడ సమాజానికి, అనగా క్రైస్తవ సమాజానికి నేర్పిస్తున్నాడు. ముందు బీ స్ట్రాంగ్, నువ్వు దృఢంగా ఉండు, క్రైస్తవుడు కదా, నీకు యుద్ధాలు ఉన్నాయి, నీ మీద దండయాత్ర జరగచ్చు. గన్నలో కత్తులు కదా యుద్ధాల్లో వచ్చేవి. చెప్పాను కదా, ఈ 4 రకాల యుద్ధాలు ఉన్నాయి. ఈ 4 రకాల యుద్ధాలు మన మీద ఒకేసారి చేయొచ్చేమో, ఒక్కొక్కసారి అన్నీ కలిపి మన మీద యుద్ధం చేసినా నేను విజయాన్ని సాధించగలననేటువంటి ధైర్యాన్ని మనం సాధించుకోవాలి. ఇజ్రాయెల్ దేశం ఉంది కదా, ఇజ్రాయెల్ దేశానికి మన దేశానికి వచ్చిన మరుసటి సంవత్సరం స్వతంత్రం వచ్చింది ఆ దేశానికి. మన దేశానికి 1947లో స్వతంత్రం వస్తే ఆ దేశానికి 1948లో స్వతంత్రం వచ్చింది. ఇలా స్వతంత్రం వచ్చినటువంటి ఆ మరుసటి రోజు చుట్టుపక్కల ఉన్నటువంటి 7 దేశాలు ఒక్కసారి ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వచ్చేసాయి. ఇలాగ ఆ రోజే అన్నం తినడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ వచ్చేసాయి వాళ్ళ మీద యుద్ధానికి. వాళ్ళు ఎంత సిద్ధంగా ఉన్నారో తెలుసా అండి? 7 దేశాలు కలిసి స్వతంత్రం వచ్చిన మరుస క్షణమే యుద్ధం చేస్తే 7 దేశాలని సునాయాసంగా ఓడించేసిందండి. 7 దేశాలు కలిసి యుద్ధం చేసినా సునాయాసంగా ఓడించేసిందంటే కారణం వారి దగ్గర ఉన్నటువంటి జ్ఞానం అలాంటిది. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దగ్గరే జ్ఞానం ఎక్కువ ఉంది. ప్రపంచంలో నోబెల్ బహుమతులు ఉంటాయి. అవి తీసుకున్న వాళ్ళు ప్రపంచం అంతా లెక్క పెడుతున్నప్పుడు సగం వాళ్ళే ఉన్నారు. సగమే ప్రపంచంలో ఉన్నవాళ్ళు, ప్రత్యేకంగా సగం మంది వాళ్ళే. తర్వాత ఈ సాఫ్ట్వేర్ వ్యవస్థ ఉంది కదా, సెల్ ఫోను, కంప్యూటరు, ఈ సాఫ్ట్వేర్ వ్యవస్థ, అందులో యాప్లను కనిపెట్టిన వాళ్ళు సగం వాళ్ళే. యుద్ధం చేయడానికి మిసైల్స్ కనిపెట్టిన వాళ్ళు సగం వాళ్ళే. దేశం చిన్నదే, ప్రజలు తక్కువ. దేశం చిన్నదైనా ప్రజలు తక్కువైనా వాళ్ళకి ముందు చూపు ఉంది. అన్నిటి కోసం సిద్ధపడడం నేర్చుకున్నారు వాళ్ళు, అన్నీ తయారు చేసుకోవడం నేర్చుకున్నారు వాళ్ళు, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి సంసిద్ధులై ఉన్నారు వాళ్ళు. ఈ భౌతిక సంబంధమైన లోకంలో విజయం కోసం అంత సిద్ధంగా ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం చేయడానికి క్రైస్తవుడు ఇంకెంత సిద్ధంగా ఉండాలి? అవన్నీ కనిపించే యుద్ధాలు, ఇవి కనిపించిన యుద్ధాలు. క్రైస్తవుడు కంటికి కనిపించిన యుద్ధాలు చేయాల్సిన వాడు. కాబట్టి ఎప్పటికప్పుడు నీ మనస్సును దృఢపరచుకోవాల్సిన బాధ్యత
నీ పైన ఉంది. ఎప్పుడూ భయపడొద్దు, దేనికి భయపడొద్దు. భయాన్ని పక్కన పెట్టు, ధైర్యాన్ని ముందు పెట్టినాడు, ప్రయాణం సుచావుగా సాగుతుంది. పౌలు సంఘానికి అదే ధైర్యాన్ని ఇచ్చాడు. ఏమన్నాడు? ఒకసారి వాక్యం అంతా చదువుతాను, ఇప్పటివరకు చెప్పింది అంతా ఇదే. ఏంటనంటే, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించాడు. దేవుని రాజ్యానికి వెళ్తున్నాను, దేవుని రాజ్య సంబంధిని అని అంటే ఇక్కడ నువ్వు ప్రిపేర్డ్గా ఉండు. ఎన్ని యుద్ధాలు వచ్చినా ఐఎమ్ రెడీ. శ్రమే మన పైన యుద్ధం. మనం ఆ యుద్ధానికి వెళ్ళడం ఎలాగా? ఓర్పు. ఆ యుద్ధానికి వెళ్ళడం ఎలా? ఓర్పు. రోమీలకు పత్రిక రాశాడు ఇదే పౌలు గారు 12వ అధ్యాయంలో 12వ వచనం ఏమంటాడనంటే, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై అన్నాడండి. శ్రమ వచ్చినప్పుడు శ్రమ అనే యుద్ధాన్ని నేను ఎలా గెలవాలి అంటే, నీ ఆయుధం ఓర్పు అన్నాడండి. ఏంటంటే శ్రమ వచ్చినప్పుడు మన ఆయుధం ఏంటి? ఓర్పు. ఏం సార్, ఈ ఆయుధం వాడడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా అని మన పౌలు గారిని అడిగాం అనుకో, ఉంది. ఈ ఆయుధం, ఓర్పు అనే ఆయుధాన్ని వాడడం వల్ల నువ్వు ఒక మంచి క్వాలిఫికేషన్ పొందుకోగలుగుతున్నావు, లేదా ఒక ధైర్యమైన మనస్సు నీ దగ్గరికి వస్తుంది. ఇదే పత్రికలో 5వ అధ్యాయం గొంతు పడేసింది నాకు. 5వ అధ్యాయము 3వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనం. అయితే అంతేకాదు, శ్రమ ఓర్పు అంటే ఆయన ఏమన్నాడంటే అక్కడ, శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండు అన్నాడు కదా. శ్రమను ఓర్చుకోవడం వల్ల వచ్చేటువంటి ఒక మంచి స్థితి ఏంటి, ఒక మంచి మనసు ఏంటి, ఒక మంచి దృష్టి ఏంటి అని మనం అడిగితే, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమలయందు, శ్రమ వచ్చిందనుకో, శ్రమలో నువ్వు అతిశయించు. ఎందుకు శ్రమ వచ్చింది అంటే నేను ఎందుకు అతిశయించాలి అని అంటే, నిరీక్షణ అనేది నాకు డెవలప్ అవుద్దట. నిరీక్షణ అనేది డెవలప్ అవ్వడానికి నా దగ్గరికి శ్రమ అనేది వచ్చిందట. నిరీక్షణ అనేది డెవలప్ అవ్వడానికి నా దగ్గరికి శ్రమ వచ్చిందట. అంటే శ్రమను ఓర్చుకోవడం నేను అలవాటు చేసుకున్నప్పుడు క్రైస్తవ సాధనలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ అభ్యాసంలో ఇది అంత కీలక పాత్ర వహిస్తుంది అని అంటే, ఓర్చుకోవడం అనేది అన్నిటికీ అదే మూలం అవుద్ది. ఓర్చుకోవడం ద్వారా బంధాలు స్ట్రాంగ్గా ఉంటాయి. ఓర్చుకోవడం ద్వారా విశ్వాసం బలపడుతుంది. ఓర్చుకోవడం ద్వారా నువ్వు అనుకున్న దాన్ని సాధించగలుగుతావు. ఓర్చుకోవడం ద్వారా మంచి భవిష్యత్తు పొందుకోగలుగుతాం. ఈ మంచి అనేది ఏది పొందుకోవాలన్నా ముందు దానికి ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యం. అంతే కదా. మనం ఓర్చుకోవడం మానేసాం అనుకో, పొయ్యి దగ్గరకు వచ్చి అన్నం వండలేం. అంతే కదా. ఇప్పుడు స్టవ్లు వచ్చేసాయి కాబట్టి అంత ఓర్పు తగ్గిపోయింది మనకి. అదే కట్టెలు పొయ్యి దగ్గర కూర్చున్నాం అనుకో, కళ్ళల్లోకి పొగ, ఒళ్ళకేమో మంట. పక్కన ఇది వేడి తగిలేస్తుంటుంది, కళ్ళలోకి పొగ వెళ్ళిపోతుంటుంది. పొగ వెళ్ళిపోవడం వల్ల ముక్కులో నుంచి అది ఏదో వచ్చేస్తుంటుంది. ఇన్ని బాధలు ఉన్నాయి. అవన్నీ ఓర్చుకుంటేనే మన కుండలో అన్నం నోట్లోకి వస్తుంది. ఇవేవి ఓర్చుకోలేదనుకో, కడుపులోకి అన్నం రాదు. ఇలాగ ఆలోచించు. ఏ పనికైనా ఓర్పు చాలా ప్రాముఖ్యం. అందులోనూ క్రైస్తవ సాధనకు ఓర్పే ప్రాముఖ్యమైన మెట్టు. ఇది నువ్వు సాధించగలిగితే చాలా వరకు క్రైస్తవ్యంలో విజయం సాధించగలవు. మనం ఇక్కడే పడిపోతాం. క్రైస్తవులు అందరూ ఇక్కడే పడిపోతాం. తిట్టినప్పుడు ఓర్చుకోలేం, కొట్టినప్పుడు ఓర్చుకోలేం,
ఇంకోటి ఓర్పుని మనం కొంచెం తగ్గగలిగి ఉంటాం. ఆ ఓర్పు లేని కారణాన్ని బట్టి క్రైస్తవ ప్రాక్టీస్ కోల్పోతాం అనమాట. అంటే క్రైస్తవ సాధన కోల్పోతున్నాం. ఎప్పుడైతే ఓర్పును మనం పెంచుకోగలిగామో ఆ ఓర్పులోనట పరీక్ష జరుగుతుందట. మనకి ఓర్పులో ఏం జరుగుతుంది? పరీక్ష. ఏం పరీక్ష? ఈడు నా కోసం ఉండగలడా, లోకంలో పడిపోతాడా, ఉండగలడా, పడిపోతాడా, ఉండగలడా, పడిపోతాడా అనేటువంటి పరీక్ష యోబుకు జరిగింది కదా. యోబుకి ఇదే పరీక్ష జరిగింది. ఉండగలడా, పడిపోతాడా అంటే దేవుడు ముందే చూశాడు. యోబు అప్పటికే పడిపోవడం అని చెప్పేసుకున్నాడు. యోబు పడిపోడు, యోబు ఉండగలడు. అందుకే యోబుతో ఛాలెంజ్ చేశాడు. యోబుని చూసావా అన్నాడు అపవాదితో మాట్లాడుతూ. నువ్వు అన్నీ ఇస్తే ఎన్నన్నా చేస్తాడు అన్నాడు. అన్నీ తీసేసి చూడు, నువ్వు అనుకున్నది చేస్తాడేమో అన్నాడు దేవుడు. అన్నీ తీసేసి చూశాడు. అయినా దేవుడి కోసం అలాగే నిలబడ్డాడు. ముందు ఎలా నిలబడ్డాడు? అన్నీ పోయినా అలాగే నిలబడ్డాడు. అది ఓర్పు ఎప్పుడైతే యోబు దగ్గర ఉందో యోబు విజయాన్ని సాధించాడు, మరలా బహుమతి పొందుకోగలిగాడు. ఈనాడు మనకు పాఠమే అది. ఓర్పు అనేది మనకేమిస్తుంది? నిరీక్షణ ఇస్తుంది. ఓర్పు పరీక్షలో విజయాన్ని ఇచ్చి నిరీక్షణ అనేటువంటి ఒక మంచి పాలసీని మనకు డెవలప్ చేస్తుందన్నమాట. కాబట్టి ఓర్పు చాలా ప్రాముఖ్యం. ఓర్పు చాలా ప్రాముఖ్యం. మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు శ్రమలు వచ్చాయి, రాలేదా? వచ్చాయి కదండి, శ్రమలు వచ్చాయి. ఒక ఆయన్ని మీకు చూపిస్తాను. మనకు తెలిసినటువంటి యవనస్తుడు, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 56వ వచనం దగ్గర నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 56వ వచనం ఏమంటున్నాడనంటే, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు ఏటి మాట చెప్పినందుకు, ఆకాశము తెరవబడి ఉండుట, పరలోకమందు దైవ సింహాసనం మీద దేవుడు ఉంటే కుడిపార్శ్వమున మనుష్య కుమారుడు నిలిచి ఉండుట నాకు కనబడుతుంది అన్నాడంట. ఎవరు? స్టెఫన్ అనేటువంటి ఒక భక్తుడు. స్టెఫన్ అనేటువంటి ఒక భక్తుడు ఇది ఏ టైంలో చెప్తున్నాడో తెలుసా? ఇది ఏ టైంలో చెప్తున్నాడంటే అక్కడున్న ప్రజలందరూ స్టెఫన్ని గుర్రు పెట్టి చూస్తున్నారు. ఈయన్ని ఎలాగైనా ఏదోటి చెయ్యాలి అని చూస్తున్నారు. శత్రు సమాజం పెరిగిపోయిన టైంలో వారికే బలమిచ్చే మాట చెప్పాడు. మళ్ళీ ఎంత ధైర్యం ఉన్నవాడో చూడండి. ఇక్కడ అందరూ శత్రువులే చుట్టూ, అవకాశం వస్తే కొట్టేద్దామని చూస్తున్నారు స్టెఫన్ని. అవకాశం నేనే ఇస్తున్నాను చూడండి అన్నాడు స్టెఫను. ఎవరి కోసం? దేవుని కోసం. ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. అదిగో ఆకాశం తెరవబడి ఉంది, పరలోకమందు నా తండ్రి కూర్చున్నాడు, ఆ కుడి పార్శ్వములో నా ప్రభు నిలుచునున్నాడు అనగానే వాళ్ళట అప్పుడు పెద్ద కేక వేశారట. ఏదో పాపం చేశాడు అన్నట్టు పెద్ద కేక వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఓ మాటతోటి అయిపోయింది. కానీ ఊహలోకి వెళ్ళు, రాళ్లతో కొట్టి మనిషిని చంపడం అంటే అది ఎంత చిత్రహింస ఒకసారి ఆలోచించు. ఇక్కడ మాట రాశాడు భక్తుడు, అలా వెళ్ళిపోయాడు రాసుకుంటూ లోక గారు. ఆకాశం తెరవబడింది, మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వం నిలవబడి ఉండుట నాకు కనబడుతుంది, నేను చూస్తున్నాను అనగానే ఇలా పెద్ద కేక వేసేసి చెవులు మూసుకుని పట్టణం వెలుపలకు తీసుకుపోయి రాళ్లతో కొట్టి, ఎంత చిత్రహింస అంటారు అది. రాళ్లతో కొడుతుంటే ఏమొస్తుంది చెప్పండి. అప్పుడు 2 రాళ్ళు తగిలే అనుకోండి, రాయికి అమ్మ అంటాం, 2వ రాయికి రే అంటాం, 3వ రాయికి ఇంక అయిపోయేవరా అంటాం. మనం అక్కడ నిలబడితే 1వ రాయికి అమ్మ అంటాం, 2వ రాయికి అయిపోయేవరా. ఇంక 3వ రాయి తగిలిందనుకో ఇంక మన దగ్గరికి వచ్చాయి కదా ఆ రాళ్ళు, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే. మరి ముందు వచ్చాయి కదా రాళ్ళు, 2 రాళ్ళు, వెంటనే 3వ రాయి తాగాలి. కానీ 2 రాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఆడికి ఇచ్చేస్తాం రాళ్ళు, ఇంకో నీ రాళ్ళు నాకు వద్దని. అది మనం. కానీ స్టెఫన్ని రాళ్ళుతో కొడుతుంటే ఏం చేసాడండి ఆయన?
ఒకసారి చూద్దామండి. స్టెఫెను రాళ్ళతో, అంటే శ్రమలో ఈ భక్తుడు చేసినటువంటి కార్యం ఏంటనంటే 59లో అంటాడు, ప్రభువుని గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొడుతుంటే ఆయన ఏం చేస్తున్నాడండి? ఇక నేను నీ కోసం చనిపోతాకి సిద్ధమయ్యాను, నన్ను నువ్వు చేర్చుకో. చనిపోతానని తెలిసి చావుకి నిలబడిన వ్యక్తే స్టెఫెన్. చంపేస్తారని తెలిసి వాళ్ళకి నచ్చని వాస్తవం చెప్పినవాడే స్టెఫెన్. వాళ్ళకి నచ్చదు, అగో దేవుడు కనపడుతున్నాడంటేనే వాళ్ళే చెప్పాలి, దేవుడిని మేమే చూసాం, దేవుడు మాతోటే మాట్లాడుతున్నాడని. ఆ యూదులు అయినటువంటి ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్పాలి, ఇదిగో దేవుడని సామాన్యుడు అన్నాక లేదు, అదిగో దేవుడు కనపడ్డాడని సామాన్యుడు అన్నాక లేదు అంటే చంపేస్తారా? అయినా నాకు కనపడ్డాడు అన్నాడు ఈయన. నాకు కనపడుతున్నాడు అంటే సరే, చంపేయడానికి సిద్ధమైతే చంపేయండి. రాళ్ళతో పక్క దెబ్బలు తగులుతుంటే నేను రెడీ అయిపోయాను తండ్రి, నీ కోసం చనిపోయినాకు వస్తున్నాను, నా ఆత్మను నువ్వు చేర్చుకో అన్నాడు. అతడు మోకాళ్ళు ఓనాలా, ఓ పక్క నిన్ను రాళ్లతో కొడుతుంటే మోకాళ్ళు వేస్తావా? వేస్తా. ఎందుకు? ఆ నామం ఎదుట ప్రతి మోకాలు వంగాలి. అది ఎలాంటి పరిస్థితిలోనైనా, ఆ నామం ఎదుట నా మోకాలు వంగాలి. అప్పుడే నన్ను నేను తగ్గించుకున్నవాడిని. ప్రభువు నాపై ఉన్నాడని, ఆయన కోసం నేను తగ్గి ఉన్నానని గుర్తించేటువంటి ఒక భంగిమేమో ఒకవేళ అది మోకాళ్ళు అనడం అని. ఒక పక్క రాళ్ళు తగులుతున్నాయి, చావు దగ్గరకు వస్తుంది, శరీరం నుంచి రక్తం కారుతుంది, ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసింది. మోకాళ్ళు వేసి ఆయన అంటున్నాడంట, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికాను. ఈ మాట పలికి నిద్రించాను. చనిపోయే ముందు మనమైతే అమ్మా బాబు అంటాం, కానీ ఈయన చావుకి ఒక్క సెకండ్ ముందు ఆయన ఏమంటున్నాడనంటే, ప్రభువా ఈ పాపం వారి మీదకి మోపొద్దు. ఎవరు వాళ్ళు? ఈయన రాళ్ళతో కట్టి చంపుతున్నటువంటి జనాంగం. ఈయన రాళ్ళతో కొట్టి చంపుతున్నటువంటి జనాంగానికి క్షమాపణ ఇచ్చినటువంటి వాడు యేసు ప్రభు. తర్వాత ఈయనే కనిపించాడు. యేసు ప్రభు అదే అన్నాడు, వీరు తెలియక చేస్తున్నారు తండ్రి, వీరిని క్షమించు. ప్రభువా ఈ పాపం వీరి మీద మోపకు, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పి ఆయన చనిపోయాడు అంటండి. ఏ టైం ఇది? మంచం మీద పడుకుని ఏదో రోగం వచ్చేసి చాలా రోజులు అన్నం తినడం మానేసి గాలి పీల్చుకోవడమే ఇబ్బంది అయిన తర్వాత అప్పుడు అంటలేదు ఈయన. చక్కని యవనస్తుడు, బలమున్న శరీరం. అలాంటప్పుడు ఆయన పైకి దౌర్జన్యం జరిగింది. యేసుప్రభుకి అలాగే జరిగింది. 33.5 సంవత్సరాల కాలం అంటే యవ్వన ప్రాయం, బలమైన ప్రాయం. అలాంటప్పుడు ఓర్చుకోవడమే కదా, అది గ్రేట్. యవనస్తుడు ఓర్చుకోగలరా? యవన ప్రాయం ఓర్చుకుంటుందా? ఎప్పుడు ఓర్చుకుంటుందో తెలుసా? అన్నీ జారిపోయిన తర్వాత వయసు దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు మొత్తం ఇలా జారిపోతాం, మనిషి అంతా వంగిపోతాం కిందకి, ఏమీ చేయలేక ఓర్చుకుంటాం. అది ఓర్చుకోవడం కాదు, ఏమీ చేయలేని పరిస్థితి, అంతే. దాన్ని మనం ఓర్పు అని పేరెట్టుకోవాలి, తప్పదు. ఇంకా అదే నీకు ఏమన్నా చేయగల సత్తా ఉందనుకో, ఆ వయసులో కూడా రివ్వున లేచిపోతావు తారాచవులాగా. అప్పుడు ఏమీ చేయలేం కాబట్టి, ఇలా వంగిపోయాం కాబట్టి మాట్లాడలేము. అది కాదు ఇక్కడ ఓర్పులో కనిపించిన వయస్సు, బలమైన యవ్వన ప్రాయంలో కూడా ఓర్చుకునే మనస్సు కలిగిన వాడు నిజమైన క్రైస్తవుడు అనే స్టెఫెన్ని మనకు చూపిస్తున్నాడు. ఆ ఓర్పులో స్టెఫెన్కి ఏం కనిపిస్తుంది? నిరీక్షణకు ఆధారమైన ప్రభువు కనిపిస్తున్నాడు.
ఓర్పులో ఏం కనిపించింది? నిరీక్షణకు ఆధారమైన ప్రభు. అదే చూస్తున్నాడు ఆయన. స్టెఫను అదే చూస్తున్నాడు ఆయన. కాబట్టి శ్రమ అనేది మన పైకి ఏ రూపంలో యుద్ధం చేసినా ఓర్చుకోవడం అనే దాన్ని ముందు మన ఆయుధంగా మార్చుకోవాలట. ఓర్పు అనేదాన్ని ఆయుధంగా మార్చుకుంటే ఎలాంటి యుద్ధం నీ పైకి వచ్చినా ఓర్పు అనే ఆయుధంతో నువ్వు గెలిచేసి నిరీక్షణ అనేటువంటి ఇలాంటి శ్రమ క్రైస్తవుని దగ్గరికి వచ్చి హాయ్ అని పలకరించినప్పుడు రా అనేటువంటి మైండ్ ఎంతమందికి ఉంటుంది? పౌలు అనేటువంటి మహనీయుడు మనకు తెలుసు. ఆయన సువార్త ప్రయాణాలన్నీ ముగిసాయి. చివరి ప్రయాణం చివరి దశలోకి వచ్చాడు. చివరి దశలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాలను చూసుకుంటూ యెరూషలేము వచ్చేస్తున్నాడు ఆయన. యెరూషలేము వచ్చేస్తుంటే ఇంటికి వెళ్తున్నాం అనుకోండి, ఇంటికి వెళ్ళే ఉంటే నేను చంపేస్తారు అన్నాం అనుకో, నీకోసం అక్కడ శత్రువులు ఎదురు చూస్తున్నారు, లేదా అప్పుడు ఏదో నువ్వు చేసావు కదా దానికోసం వాళ్ళు గుర్రు పెట్టుకుని ఉన్నారు అన్నాం అనుకో, ఆపద వస్తుందంటేనే మనం దూరంగా పారిపోతాం. పరిస్థితులు బాగోలేదంటేనే పరిస్థితులకి చాలా దూరంగా ఉంటాం. కానీ పౌలు అనేటువంటి ఆయన కష్టపడి తిరిగి సువార్త ప్రయాణాలు ముగించుకుని యెరూషలేముకి ఆ చివరి వార్త ఇవ్వడానికి తిరిగి వచ్చేటువంటి క్షణాలు అవి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో 36వ వాక్యం దగ్గర అతడు ఇలా చెప్పి మాట్లాడుతున్నాడు. పౌలు గారు మాట్లాడి అతడు ఇలా చెప్పి మోకాళ్ళుని అందరితో ప్రార్థన చేసి అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. పౌలు మాట్లాడాడు, వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వాళ్ళందరూ చాలా ఏడ్చిరి. అప్పుడు అంటున్నాడు ఆయన, మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు మరి విశేషముగా దుఃఖించారు. పౌలుకి అర్థమైపోతుంది, తన సీన్ ఏంటో తనకే అర్థమైపోతుంది. ఇక నేను యెరూషలేము వెళ్తున్నాను, ఇంకా అక్కడతోటి నా చాప్టరు అయిపోద్ది. ఎందుకనంటే ఆల్రెడీ నా మీద ద్వేషభావంతో ఉన్నటువంటి వారు చాలామంది ఎదురు చూస్తున్నారు అక్కడ. ఎక్కడ? యెరూషలేము పరిసర ప్రాంతాల్లో చూసేటువంటి ఆ క్షణాలు. పౌలు ప్రయాణం యెరూషలేము వైపు జరుగుతుంది. ఇంకా మనం ఇంకొక మాట 21వ వచనంలోకి వస్తే 21వ వచనంలో వస్తే 4వ వచనం దగ్గర మేము అక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతోటి చెప్పిరి అన్నాడు. ఆత్మ ద్వారా పౌలుతో చెప్తున్నారట ఏమని? అయ్యా యెరూషలేము వెళ్ళొద్దు, అక్కడ నీ కోసం శ్రమ కాచుకుని ఉంది. నువ్వు వెళ్ళావనంటే శ్రమ అనేటువంటి ఊరిలో పడిపోతావు. అంటే నేను వెళ్ళాలి, తప్పకుండా యెరూషలేము వెళ్ళాలి. ఇంకా కొంచెం మనం క్రింద కూడా చదివేద్దాం. 12వ వచనం 11 నుంచి. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకుని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఎలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని పౌలు విన్నాడు. అక్కడ ఉన్నవారు విన్నారు. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారమును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతనిని బతిమాలుకుంటిమి. పౌలుకే ఇవన్నీ కూడా పౌలుకి కనబడుతున్నాయి. ఫ్యూచర్ ఏంటనంటే చాప్టర్ క్లోజ్ అయిపోబోతుంది అని. పౌలు అంటున్నాడు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేయుదురేలా? నేనైతే, ప్రభు చెప్తున్నాడు చూడండి, ఇప్పుడు ఈ మాట యేసు ప్రభు కోసం పౌలు చెప్తున్న మాట వినండి. నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక
చనిపోవుటకును సిద్ధముగా. ప్రభు పనికి శ్రమ ఆటంకం కాకూడదు. ప్రభు పనికి శ్రమ అనేది ఆటంకం కాకూడదు. ప్రభు పని శ్రమలోనైనా విడిచిపెట్టకుండా చేసే మనస్సులు మనం సిద్ధపరచుకోవాలి. ఆటంకం వస్తుంది, అయినా పర్వాలేదు. నీకేమీ ఉండకపోవచ్చు, అయినా పర్వాలేదు. నువ్వు మాత్రమే ఒంటరి అయిపోతావు, అయినా పర్వాలేదు. ఎందుకంటే నేను ఎప్పటికీ ఒంటరినే కాను. కారణం దేవుడున్నాడు. దేవుడున్నాడు కాబట్టి నేను ఎప్పటికీ ఒంటరినే. నేను ఎక్కడికైనా ఒక్కడనే వెళ్ళొచ్చు. ఎందుకంటే నాతో ఆ నమ్మకంలోనికి మనం రావాలి. ప్రభు మనతో ఉంటాననేటువంటి వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం ఎంతవరకు నమ్మగలుగుతున్నామో ఒకసారి ఆలోచించుకోండి. ఎఫెసీయులకు పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 16వ మాట, అంటే 15 నుంచి 18 కలిసి ఉంటాయి. 16వ మాట ఒకసారి మనం చూస్తే యేసు ప్రభు గురించి వాక్యం ఈ విధంగా అక్కడ సెలవిస్తున్నాడు మనకి. ఏమనంటే 3వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా అంటాడు. క్రీస్తు మన హృదయములలో నివసిస్తాడట. ఎలాగా? విశ్వాసం. నమ్మేవా? ప్రభువుని ఎలా నమ్మేవో నీ నమ్మికను బట్టి ఆ ప్రభువు మన హృదయంలో. అప్పుడు నేను ఒంటరివాడినా, తోడు లేనివాడినా, భయపడవలసిన పరిస్థితులు నాకు ఉన్నాయా? ఏమీ లేవు. ఇదే ప్రభు పూర్వకాలం ఇజ్రాయేలుకి ముందు నడిచాడు. ఇదే ప్రభు ఇజ్రాయేలుకి ముందు నడిస్తే విజయం వారి వెనకాలకు వచ్చేసింది. విజయం వారి వెనక్కి వచ్చింది. కారణం ప్రభు ముందున్నాడు. ప్రభు ముందుండి నడిపించాడు. విజయం వారి వెనక్కి వచ్చింది. కారణం దేవుని శక్తి. ఈరోజు విశ్వాస మూలముగా అదే క్రీస్తుని మన హృదయంలో మనం నివసించు విధముగా మనం డెవలప్ చేసుకోగలిగితే మన హృదయాన్ని శ్రమ, శోధన, వస్త్రహీనత, ఉపద్రవమా, ఖడ్గమా ఏదైనా రానే ప్రభువుకి నేను దూరం కాను. ఇది పౌలే చెప్తాడు. ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడండి పౌలు. ఎన్ని శ్రమలైనా రానే, ప్రాణం మీదకే రానే. నేను అనుకుంటాను పౌలు తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఎందుకు ఇంత తెగించాడంటే స్టెఫను చనిపోతున్నప్పుడు అక్కడే ఉన్నాడు. ఇదే పౌలు స్టెఫను చనిపోతుంటే అక్కడే నిలబడి చచ్చాడని సాక్ష్యం ఇచ్చినోడే ఈ పౌలు. స్టెఫన్ని రాళ్లతో కొడుతుంటే దగ్గరుండి చూసి చచ్చాడురా అని సాక్ష్యం ఇచ్చిన మహనీయుడే ఈ పౌలు. అప్పటికి క్రీస్తు పరిచయం లేడు. క్రీస్తు పరిచయం లేడు పౌలుకి. కాబట్టి క్రీస్తుని ఎరిగిన స్టెఫన్ని చంపడానికి ముందుకొచ్చాడు. చంపాడు. సాక్షిగా నిలబడ్డాడు. దగ్గరగా నిలబడ్డాడంటే గట్టిగా మాట్లాడిన స్టెఫను స్వరం వినుండడా? ఆయన అన్నాడు కదా, బిగ్గరగా అన్నాడంట స్టెఫను మోకాళ్ళుని, ప్రభువా ఈ పాపం వారి మీదకు మోపకు, నన్ను చంపుతున్న పాపం వారి మీద మోపకు అని స్టెఫను చేసిన ప్రార్థన బిగ్గరగా చేశాడు. దగ్గరగా ఉన్న పౌలుకు వినబడదా? వినబడింది. అంటే దేవుని దగ్గరికి వెళితే దేనికైనా ఇక భయపడకూడదు, దేనికి వెనకడుగు వెయ్యకూడదు. ఇదే కదా స్టెఫన్ నాకు నేర్పింది అనుకున్నాడేమో. ఒకవేళ భయాన్ని పక్కన పెట్టాడు. ప్రాణం పోద్దే అని విన్నా దానికి నేను ఏనాడు భయపడలేదు, దానికి సిద్ధపడే ప్రభు దగ్గరికి వచ్చాను అని యెరూషలేం బయలుదేరి వెళ్ళిపోయాడండి. వెనకంచె వేయలేదండి, వెనకడుగే వేయలేదు. ప్రాణం పోద్దని చెప్పినా పర్వాలేదు, ప్రభు కోసం ప్రాణం పోయినా నా కోసం మరొకటి ఉంది అనుకుంటున్నాడు ఆయన. కొరింథీయులకు పత్రిక రాస్తూ ఇదే శ్రమ గురించి అనేక విషయాలు మాట్లాడి, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి చూద్దాం. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరిలోను, ప్రయాసములోను, జాగారములోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై. ఓర్పు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. వీటన్నిటినీ నేర్పుగా నేర్చుకున్న వాడే పౌలు. అదే పౌలు చెప్తున్నాడు ఓర్పు ఎక్కడెక్కడ ఉండాలో అని. ఎక్కడెక్కడ ఉండాలట? శ్రమలో ఓర్పు ఉండాలి, ఇబ్బందిలో ఓర్పు ఉండాలి, ఇరుకులో ఓర్పు ఉండాలి, దెబ్బలు తినేటప్పుడు ఓర్పు ఉండాలి, చెరసాలలో ఓర్పు ఉండాలి, అల్లరిలో ఓర్పు ఉండాలి. అల్లరిలో ఓర్పు అంటే అల్లరి చేసే దగ్గర ఓర్చుకుని అల్లరినేనా? మరేంటి? అల్లరి నీ మీదకి వచ్చినా ఓర్చుకోమని. అల్లరి పెడుతున్న రీతిలో నువ్వు ఓర్చుకోని కాదు, దానికి దీనికి సంబంధం లేదు. అల్లరి నీ పైకి వస్తుంది, అయినా నువ్వు నీకోసం అల్లరి అవుతుంది. చూడండి, కొన్ని అల్లరైపోయాడు కుర్రోడు, అల్లరైపోయింది పిల్ల అంటారు కదా. అల్లరైపోవడం ఏంటి? అంతకేనే క్యారెక్టర్ అసోసియేషన్ అనమాట. ఆల్రెడీ మొన్న ఒక ఆయన చనిపోయాడు, ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక ఆయన. ఏమో మనకు పూర్తిగా విషయం తెలీదు. క్రైస్తవ సమాజం అనే మాట ఏంటంటే ఆయన క్యారెక్టర్నే తప్పుగా చిత్రీకరించారు అని. మనకు తెలియదు, వాస్తవం దేవుడికే తెలియాలి. ఒకవేళ అలాంటి పరిస్థితులే మన మీదకి వచ్చాయి అనుకుందాం, ఇలాంటి వాడు రాజ్కుమారు అని ఊరంతా కాలిపోతుంది. ఆయనకి ఏ పాపం తెలియదు అనుకుందాం, ఏ తప్పు తెలియదు, కానీ ఇలాంటి వాడు అని కాలిపోతుంది. కాలిపోనే అప్పుడు నువ్వేం కలిగి ఉండాలి? ఓర్పు. ఎలాంటిది పలానా అమ్మాయి, ఎలాంటిది పలానా స్త్రీ. నిజానికి మనం అలాంటి వాళ్ళం కాదు, కానీ అలాగే కాలుతుంది, కాలనే. అదే అల్లరి. అల్లరైపోవడం అంటే అదే. అయినా మనం ఏం కలిగి ఉండాలి? కచ్చాపేసి ఇదిలో గొడవకి వెళ్ళిపోవాలి, అంతేనా? లేదు, నలుగురు మనుషులను కూలు కెట్టుకుని గొడవాడించేయాలి మనకు రాకపోతే ఒకేళ అనే. కాదండి, ఓర్చేసుకో అంటున్నాడు దేవుడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరిలోను, ప్రయాసములోను, జాగారంలోను, ఉపవాసంలోను మిగుల ఓర్పు. చాలా ప్రాముఖ్యం ఓర్పు అనేది. ఓర్పు గలవారే. ఈ బిట్టు బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పరిస్థితులన్నీ మనకు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ రాకపోయినా ఏదో కొన్నైనా మన దగ్గరికి వస్తాయి ఖచ్చితంగా. అప్పుడు నువ్వు మిగుల ఓర్పు, ఏదో ఓర్పు కాదు. మిగుల ఓర్పు అంటే ప్రాక్టీస్తో కూడిన ఓర్పు అనమాట, అనుభవంతో కూడిన ఓర్పు అనమాట. అలాంటి ఓర్పు గలవారమై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతంతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యమును చెప్పుట వలనను దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి అంటున్నాడు. ఏం ఆయుధాలు అవ్వాలంట మనకి? నీతి. ఎందుకంటే ఎలాంటి వచ్చినప్పుడు నీతి కోల్పోయే అవకాశాలు ఉంటాయంట. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నీతి కోల్పోయే అవకాశాలు, కానీ నీతే నీకు కుడి ఎడమ ఆయుధంగా మారిపోవాలి. నీ ఆయుధం నీతి అయిపోయినప్పుడు ఎలాంటి బాధలు ఎన్నొచ్చినా ఆ నీతి అనే ఆయుధం వాటిని జయించే శక్తిని నీకు ఇస్తుంది అని చెప్తున్నాడండి. ఏం సార్ ఇవన్నీ ఎందుకండి మనం ఓర్చుకోవాలి? ఎందుకు సహించాలి? ఎందుకోసం ప్రభు అయిన యేసుక్రీస్తు సహించడం ఎందుకు? స్టెఫను సహించడం ఎందుకు? పౌలు ఎందుకు ఓర్చుకోగలిగాడు? క్రైస్తవులను ఓర్చుకోమని ఎందుకు చెప్పాడు? బాధలు ఎదురైనా యోహాను సహోదరుడైన యాకోబుని ఖడ్గంతో నరికేసిన యోహాను ప్రేమ కోసమే రాశాడండి. ఓర్పు కనబడుతుందా ఆయనలో? యోహాను సహోదరుడైన యాకోబునట ఆ రోజు రోమా ప్రభుత్వం ఖడ్గంతో నరికేసింది. తల చిరచ్ఛేదనం చేస్తే కళ్ళ ముందు తన సహోదరుడి తల నరికిన ప్రేమ కోసమే మాట్లాడాడు. ప్రేమ లేకపోతే నీవు ఎంత పెద్ద డెఫినేషనో చూడండి. అది ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవు. ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివి అన్నాడు.
కళ్ళ ముందు సోదరుని నరికేస్తుంటే ఓర్చుకుని ప్రేమతో మాట్లాడే భక్తే క్రైస్తవ్యం అని అంటే అదే చూపించాడు యోహాను, అపోస్తలుడైన యోహాను. ఎందుకు ఇవన్నీ అని అంటే పౌలు మాట చెప్పాడు. రోమీలకు పత్రిక రాస్తూ 8వ అధ్యాయం, రోమీలకు పత్రిక రాస్తూ 8వ అధ్యాయంలో పౌలన్న మాట ఏంటనంటే 8వ అధ్యాయం 18వ వచనం, మన ఎడల మనందరి ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని. ఎన్ని శ్రమలైనా రానే అవేవి నాకు ఎన్న తగినవి కాదు. కారణం ఏమిటి అని అంటే మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఉంది. నేను ప్రారంభంలో మాట చెప్పాను, 9 నెలల తల్లి బిడ్డను మోయడానికి కారణం, ఒక్కరోజు నొప్పులు భరించడానికి కారణం, మరుక్షణం ఒడిలోకి రాబోయే శిశువు యొక్క ఆ చూపు కోసమే. నేను చూస్తాను నా శిశువుని అనేటువంటి ఆ చూపు కోసం ఈ నొప్పులన్నీ భరించి టక్కమని మర్చిపోదట. ఇవేవి అన్న తగినవి కావు, బిడ్డ నా చేతిలోకి వచ్చేసాడు అనుకుంటుందట. బిడ్డ వచ్చే రోజు కోసం ఇన్ని రోజులు శ్రమను భరించి ఓర్చుకుని పక్కకు నెట్టేస్తుంది తల్లి. క్రైస్తవ్యం పొందబోయే బహుమానం మహిమ. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట అన్నాడు. అంటే మహిమా స్వరూపి అయిన దేవుడు తన మహిమతో ప్రత్యక్షమై మనను ఆయన మహిమలోనికి తీసుకుని వెళ్ళేటువంటి ఆ మధుర క్షణాలు ఉన్నాయే, ఆ మధుర క్షణాల ముందు ఇప్పటి కాలపు ఈ శ్రమలన్నీ లెక్కలో లేవు అన్నాడండి. రానే ఎన్ని శ్రమలు వస్తాయో అవేవి నేను లెక్క చెయ్యను. కారణం పొందబోయే బహుమానం మహిమ, ఆ ఆనందం నాకుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు శ్రమ పడినా, శ్రమలో ఓర్చుకున్న ఆ మహిమ కోసమే. స్టెఫన్ రాళ్లతో కొడుతున్న వీళ్ళని క్షమించు, నన్ను చేర్చుకో అన్న ఆ మహిమ కోసమే. అయ్యా నువ్వు చనిపోతావు, యెరూషలేం వెళ్తే అన్న ప్రభువు కోసం దెబ్బలు తినడమే కాదు, శ్రమ పడడమే కాదు, ప్రాణం సైతం ఇవ్వడానికి నేను సిద్ధం అన్న పౌలు. ఎందుకనంటే ఆ మహిమ కోసమే. తమ్ముణ్ణి లేదా అన్నను కళ్ళ ముందు చంపేసిన ప్రేమ లేకపోతే వ్యర్థుడయ్యా అని ప్రేమ కోసమే పాఠాలు రాసిన యోహాను. ఎందుకనంటే ఆ మహిమ కోసమే. ఈరోజు క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి అని చెబితే అవును నేను అనుభవిస్తాను, ఏదైనా రానే, ఇరుకైనా, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చెయ్యదు అనేటువంటి దృఢ నిశ్చయతతో మనం బ్రతకాలి. ఎందుకంటే పొందబోయేటువంటి ఆ మహిమ కోసం. ఆ మధుర క్షణాలను ఊహించుకో. ఈ రోజుల శ్రమలన్నీ మర్చిపోతావు, లెక్క చెయ్యు. ఇవేవి ఎన్నిక కావు. ఇంకా మనం ప్రభువు లేదా అపోస్తలులు పొందిన శ్రమలు ఏమీ పొందలేదు. ఒకవేళ అలాంటి వచ్చినా నేను వెనకడుగు వెయ్యను. అది నా క్రైస్తవ్యం, అది నా స్టాండ్. అలా బ్రతుకు. క్రీస్తు మనతో ఉంటాడు, అది మన విశ్వాసం. మనం ఎప్పటికీ ఒంటరివారు కాదు. దేవుడు మనతో ఉండి, మన ఇంటితో ఉండి నడిపించేటువంటి క్రైస్తవ విశ్వాసులంగా మనం బలపడతాం. కాబట్టి ఎప్పుడూ దేవుడు మనతో ఉండాలి, ఎప్పుడూ మనం దేవునితోనే ఉండాలి. ఏదైనా కానీ ప్రభువు నాతో ఉన్నాడు, నేను ప్రభువుతో ఉన్నాను, విడిచే ప్రసక్తే లేదు. శ్రమను ఓర్చుకుంటా, ఓర్పులో నా పరీక్షను చూపిస్తా. ఆ పరీక్షే నన్ను నిరీక్షణకు ప్రతిరూపంగా మారుస్తుంది. కాబట్టి నిరీక్షణ కలిగిన క్రైస్తవ్యం నీకు రావాలి అంటే శ్రమను ఓర్చుకోవడం మొదలుపెట్టు. ఎట్టి శ్రమ అయినా రానే ఓర్చుకోవడానికి నేను సిద్ధం అనేటువంటి మైండ్ తోటి నువ్వు సిద్ధంగా ఉంటే ప్రభు శ్రమే రానివ్వడేమో. కాబట్టి మనం దేనికైనా సిద్ధపడిన క్రైస్తవులంగా దేవుని ఎదుట నిలబడాలని ప్రేమతో కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.